పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, మేము బీజేపీ కోటేస్తాము, రేపు పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఈరోజు మిమ్మల్ని చూసి ఓటేయలేదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో మీకు ఓటేసిండ్రు. మీరు వాపును చూసి బలుపు అనుకోకండి, వాపును చూసి బలుపు అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు. ఇంకా మాట్లాడతాడు ఆయన, సొంత జిల్లాలో రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రమంతా తిట్టుకుంటూ తిరగవచ్చని కుమ్ముక్కైందట. అయా టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కైంది మీరు కుమ్ముక్కయ్యే కదా, డ్రామా ఆడే కదా. ఎవరు తవ్వుకున్న గుంతలే వాళ్ళే పడినట్టు బీఆర్ఎస్ వాళ్ళు గుంతలో పడినరు. భారతీయ జనతా పార్టీ బలంగా పుంజుకుంటుంది తెలంగాణలని ఒక డ్రామా చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ లేస్తుందని మీడియాల ద్వారా రాపించి కర్ణాటకలో వచ్చింది, ఇక్కడ అయిపోయింది, వచ్చేస్తాను డ్రామా చేపించి రాపించింది నువ్వే కదా. ఈ డ్రామా రావులే కదా రాపించింది మీడియాలలో పెద్ద ఎత్తున. మీరు తవ్వుకున్న గుంతల మీరు పడినరు. బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే చెప్పించి భారతీయ జనతా పార్టీని తగ్గించాలని మీరు ప్రయత్నం చేసిండ్రు. ఇక దాన్ని అందుకొని కాంగ్రెస్ పార్టీ దాని ప్రయత్నాలు ఎక్కడో మూలకున్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకతను నిర్మాణం చేస్తే కేసీఆర్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మేము ఆయన కంటే మించి అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎట్లయినా రావాలని 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి మీరు అన్నీ చేసినా కూడా బోటాబోటి ఓట్లతోనే మీరు బయటపడ్డారు, సీట్లతోనే బయటపడ్డారు. మరి ఈ అభద్రతాభావం మీకు ఎందుకు వెంటాడుతూ ఉన్నది? వీళ్ళకంతా కూడా ఒక అభద్రతాభావం వెంటాడుతూ ఉంది ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ. ఆ అభద్రతాభావంతోనే నోటికి వచ్చినట్లా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను వాస్తవంగా రాజకీయంగానే పార్టీల పరంగా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుకుంటూ ప్రజల్ని మేము ఓట్లు అడుగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పర్సనల్ అటాకింగ్ చేస్తూ ఉన్నారు డీకే అరుణ మీద. వాళ్ళకి చెప్పుకొని ఇంకా ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మీద. పర్సనల్గా నా మీద మాట్లాడుతూ నన్ను అవమానపరిచే విధంగా, ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లలా మాట్లాడుకుంటూ ఈరోజు దొరసాని అంట ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు ఆయన? గద్వాలలో కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచేటోళ్ళమే, దొరసాని వచ్చి ఓట్లన్నీ తీసుకుపోయి అల్లుని కేపించిందట. అయ్యా ఫస్ట్ థింగ్, దొరసాని అన్నందుకు నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. దొరసాని అనే మాట వాడినందుకు నువ్వు నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పాలి. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుని నేను ఇంకా పోరాటం చేస్తున్నటువంటి భావిస్తుంటే ఇంకా వ్యక్తిగతంగా నేను అటాక్ చేస్తా వ్యక్తుల మీద అంటే చూస్తూ ఊరుకొని అరుణమ్మ సిద్ధంగా లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయింది ఈ రాష్ట్రానికి, మర్చిపోవద్దు. తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతామని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో. పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ తిట్టినట్ట నువ్వు తిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించినో ఆడికే పంపిస్తా. ఇంకా నేను ప్రతిపక్ష నాయకుల లెక్కనే మాట్లాడతా అంటే ఆ వ్యవహారాన్ని మార్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు జిల్లా నుంచి, ఈ పార్లమెంటు నుంచి, కొడంగల్ నుంచి నేను 2 సార్లు టీడీపీలో గెలిపించిండ్రు. తర్వాత నువ్వు మల్కాజిగిరి పోయినావు, ఇక్కడ ఓడిపోయినావు కాంగ్రెస్ పార్టీలో. మల్కాజిగిరి పోయి పార్లమెంటు సభ్యునిగా అయినావు, పిసిసి అధ్యక్షునిగా అయినావు. ఈ జిల్లా పట్ల నువ్వు చేసినది ఏందో ఒకసారి చెప్పు. ఈ జిల్లాకు జెడ్పీటీసీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్యేగా గెలిచినావు. మరి ఈ జిల్లా లోపల ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి నువ్వు చేసిన పోరాటాలు ఏంది, నువ్వు సాధించిన సాధన ఏంది, నువ్వు ఏ ప్రజలతో మమేకమై తిరిగినవు, ఈ జిల్లాలో ఏ రైతులకు సేవ చేసినావు,
ఏ రైతుల కోసం నువ్వు పోరాటాలు చేసినావు, ఏ ప్రజల సమస్యల మీద నువ్వు పోరాటాలు చేసినావు చెప్పు జరా. నువ్వు చేసినావా, నీ అభ్యర్థి చేసిండా, ఏం చేసిండు మీరు? అరుణమ్మని పేరు నోరెత్తే అర్హత కూడా మీకు ఎవరికి లేదు. డీకే అరుణమ్మ పేరు తీసే అర్హత కూడా మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొరసాని, ఆసాని, ఈసాని, ఇది మర్యాదనా? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇటువంటి మాట అంటే నువ్వు సహిస్తావా? వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే, వ్యక్తిగతమైనటువంటి కనుక చిల్లర రాజకీయాలు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. నువ్వు గెలిస్తేనేమో నీ గొప్పదనం, ఓడిపోతానేమో ఇంకెవరో ఓడిచ్చిర్రు. ఎన్నికలు అంటేనే ఒకరిని ఓడిస్తారయ్యా, ఒకరిని గెలిపిస్తారయ్యా. రాజకీయం తెలియదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపాలా? అయితే నువ్వు నాకు క్లాప్స్ కొడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం తెలివి ఉండి మాట్లాడాలా మాట్లాడేటప్పుడు. తెలివి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తున్నా. పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినామని సంతోషపడినా. మా జిల్లా అభివృద్ధి చెందుతుంది. రాజకీయంగా ఏనాడు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ పరంగా మీ సిద్ధాంతం మా సిద్ధాంతం పరంగా మాట్లాడుతూ ఉన్నాం. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా? నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పుడా? అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే డీకే అరుణమ్మ, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్టకెళ్ళి వచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళి వచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగులు కొడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఏదో పోనీ జిల్లాకి వెళ్ళిండు ముఖ్యమంత్రి, ఏదో జిల్లా బాగు చేసుకుందాం, ఇక్కడ ప్రజలంతా కూడా నేను నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే మీరు చిల్లర రాజకీయాలు ఏందయ్యా? చిల్లర రాజకీయాలు మానుకోండి. అరే ఓట్లంట, నోట్లంట, కోట్లంట. అరే నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది, నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని? ఏం పని చేసినావు? ఎట్టకెళ్ళి కొంటున్నారు ఓటు? మీకు గెలుస్తామని చెప్తున్నావు, 200 మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నావు. ఎట్లకెళ్ళి గెలుస్తావు? ఏం చేసినందుకు నువ్వు గెలుస్తా అని చెప్పినావు? ఓటుకు నోటిచ్చి కాదా? ఏంది నీ నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడేది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరినీ నువ్వు చేర్చుకుంటలేవా? అంటే నువ్వు చేర్చుకుంటేనేమో ఓకే, మేము చేర్చుకుంటేనేమో కుమ్ముక్కైండు. సిగ్గుండాలా మాట్లాడనీకే మీకు? నీకో నీతి మాకో నీతి ఉంటుందా? కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఈ జిల్లాలో వివాదాలకు పోవద్దు, అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేయాలి, పాలమూరుని అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా గెలిచిండ్రు. ఈ జిల్లాకి ఎవ్వరేం చేయలేదు పార్లమెంటు సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు. పేరు గొప్ప చెప్పుకున్నారు, పార్లమెంటేరియన్లు, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు తెచ్చుకున్నారు, కానీ జిల్లాకేం ఒరగబెట్టలే. Audio Jungle.